కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా దేవరుప్పల మండలం చింతబావి తండాలో ఉన్నాము. ఇక్కడ రైతు రాము గారు 2 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. పామాయిల్ తోటలో అంతర పంటలుగా పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రాము గారు నమస్కారం అండి. నమస్తే మేడం. పామాయిల్ పంటలో అంతర పంటలుగా ఏమేమి వేసిరు? ఇది మొత్తం ఎంత ఉంటది పొలం అంతా? మేడం నాకున్నది ఇక్కడ 2 ఎకరాలు మేడం. పామాయిల్ లో మనకు వాటర్ ఇది కాక కొన్ని చచ్చిపోతున్నాయి. అది లాస్ అయినా కూడా మనకు వేరే దిగుబడి రావాలనే ఉద్దేశంతో అంతర పంటగా నిమ్మ, జామ, మామిడి వేసినాం మేడం. దాంతో పాటు మధ్యన పూల మొక్కలు బంతి పెడతాం. కూరగాయలు కూడా నేను సాగు చేస్తాను అంతర పంటలుగా. అంటే ఇవి చేతికి వచ్చే లోపు? అవును. ఎన్ని రోజులు అయింది పామాయిల్ నాటి? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఈ మామిడి, నిమ్మ, జామ ఇవి నాటి? అవి సంవత్సరంన్నర అవుతుంది మేడం. సంవత్సరంన్నర అయింది. అంటే పామాయిల్ నాటినాక మీరు డెసిషన్ తీసుకురా? అవును, పామాయిల్ నాటినాక దీంట్లో లాస్ వస్తుందేమో, మరి తర్వాత ఇది చేస్తుంటే ఇబ్బంది అవుతుంది అని ఇదన్నా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది మేడం. అంటే పామాయిల్ నాటినాక మీరు సెకండ్ థాట్ చేశారు? అవును, ఫస్ట్ ఇది పెట్టినాక 6 నెలల తర్వాత ఈ పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది. అంటే ఎందుకని ఏమైనా మొక్కలు చనిపోయినాయి పామాయిల్? ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు? వాటర్ కొద్దిగా ఇబ్బంది ఇక్కడ మనకి. ఈ పామాయిల్ కింద వాటర్ బాగా కావాలి. అట్లా వాటర్ కు తర్వాత రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది అయితే మనం నష్టపోతాం కదా. ఆ నష్టం రాకుండా మనకి పండ్ల మొక్కల ద్వారా ఇదైతుంది అనే ఉద్దేశంతో జామ, నిమ్మ, మామిడి పెట్టడం జరిగింది. పామాయిల్ సాలుకు మొక్కకు ఎంత దూరం తీసుకున్నారు? పామాయిల్ 9 మీటర్లు తీసుకున్నాం మేడం. ఎటు చూసినా మొక్కకు 9 మీటర్లు ఉంటుంది. మొక్కకు సాలుకు అని మొక్కకు మధ్యన 9 మీటర్లు తీసుకున్నారు. అయితే ఈ మామిడి, జామ, నిమ్మ ఇవి ఎట్లా తీసుకున్నారు? పామాయిల్ మొక్కకు ఎంత దూరంలో పెట్టారు? కల్టివేషన్ కు ఇబ్బంది కావద్దని చెప్పేసి 7 ఫీట్ల ఎడం తీసుకొని 6 ఫీట్లకు ఒకటి అట్లా పెట్టేసినాం. అంటే ఒకసార్లు నిమ్మ, ఒకసార్లు మామిడి అట్లా పెట్టుకుంటా పోయినట్లున్నారు. కొన్నిసార్లు మామిడి, కొన్నిసార్లు నిమ్మ, కొన్నిసార్లు జామ అట్లా పెట్టడం జరిగింది. అట్లా లాస్ట్ సీతాఫలం కూడా ఒక 4 సార్లు సీతాఫలం కూడా పెట్టినాం. సీతాఫలం కూడా పెట్టారు ఈ పొలంలోనే? ఇదే పొలంలో సీతాఫలం కూడా ఒక 20 గుంటలంతా సీతాఫలం కూడా పెట్టినాం. కూరగాయల సాగు కూడా చేస్తాం మేడం. ఇది ఆర్గానిక్ కూరగాయలు వేస్తాము. అక్కడ పై గుంట్లో బంతి కూడా వేసినాం. అంటే అంతర పంటలుగా మీరు కూరగాయలు, బంతి కూడా సాగు చేస్తున్నారు. అంటే ఈ అంతర పంటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మొక్కలు పెట్టి 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ల నుంచి స్టార్టింగ్ నుంచి అంతర పంటగా కూరగాయలు, బంతి స్టార్టింగ్ నుంచి వేస్తున్నాం మేడం. ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు నాకు 50,000 వచ్చినాయి మేడం. 20 గుంటలలో 50,000 బంతి మీదనా? మంచి ఆదాయమే. బంతి ఎక్కడ తెచ్చుకున్నారు మొక్కలు? ఫస్ట్ టైం ఒకసారి కీసర నుంచి తెచ్చినాం మేడం. అది ఎంత ఇదిగా అనిపించలేదు. ఈసారి చిత్తూరు నుంచి నార తెప్పించి నాటిరు. అవే ఇంతితున్నాయి బంతి మొక్కలు. ఇప్పుడు ఈ 2 ఎకరాల పొలంలో ఎన్ని పామాయిల్ మొక్కలు ఉన్నాయి, ఎన్ని జామ మొక్కలు ఉన్నాయి, ఎన్ని నిమ్మ మొక్కలు ఉన్నాయి, ఎన్ని మామిడి మొక్కలు ఉన్నాయి, ఎన్ని సీతాఫల మొక్కలు ఉన్నాయి? మేడం ఈ 9 మీటర్స్ ఇంటూ 9 మీటర్స్ చొప్పున పెడితే 2 ఎకరాలకు 105 మొక్కలు పామాయిల్ పట్టింది మేడం. 105 మొక్కలు పామాయిల్ వేసినాం. తర్వాత 200 నిమ్మ మొక్కలు, ఒక 200 ఏమో జామ మొక్కలు, మామిడి మొక్కలు ఒక 300 మామిడి మొక్కలు పెట్టినాం మేడం. ఇవి అన్ని సీతాఫలం ఒక 150 పెట్టినాం. 150 పెట్టినాం. దాంట్లో కాతకు ఇప్పుడు రాలేదు, ఇప్పుడు కాతకు వస్తుంది మేడం. ఒక జామ మాత్రం ఫస్ట్ టైం కాతకు వచ్చింది. ఒక 3 క్వింటాల్ దిగుబడి కూడా వచ్చింది. జామ ఆల్రెడీ దిగుబడి తీసిరు దీంట్లో? 3 క్వింటాల్ తీసినాం మేడం. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇప్పుడు వస్తుంది. నిమ్మ పెట్టి ఎన్ని రోజులు అయింది? అది 1.5 ఇయర్. మామిడి కూడా 1.5 ఇయర్. పామాయిల్ ఒకటి 2 ఇయర్స్ అవుతుంది. పామాయిల్ పెట్టినాక 6 నెలలకి ఇవి పెట్టారు కాబట్టి వాటికన్నా 6 నెలలు ఇవి తక్కువ. ఇవి కూడా దిగుబడి ఇంకా 1.5 ఇయర్ 6 నెలలకైతే ఇది కూడా దిగుబడి వస్తుంది మేడం. ఇది మామిడిను నిమ్మ వచ్చేస్తుంది. ఆల్రెడీ జామ వస్తుంది. ఇంకా మీరు అంతర పంటలు కూడా తీస్తున్నారు కదా, ఈ జాగా ఖాళీ ఉంచకుండా దీంట్లో ఇప్పటి వరకు ఏమేమి వేసారు? బంతి, కూరగాయలతో పాటు పల్లికాయ వేసినాం మేడం. పల్లికాయ ఒక 50,000 దాకా వచ్చినాయి. బంతి ఒక 45,000 50,000 దాకా బంతికి వచ్చినాయి మేడం. ఆ మధ్యాహ్న కందులు కూడా వేసినాం మేడం. కందులు వేసుకొని ఇది చేసినాం. కందులు ఒక 4 క్వింటాల్ దాకా కందులు అయినాయి. ఖాళీగా ఉంచొద్దని అంతర పంటగా ఏదో ఒకటి వేస్తున్నాం. కూరగాయలు కూడా వేసినాం మేడం. ఆర్గానిక్ గా ఏ పెస్టిసైడ్ వాడకుండా కూరగాయలు వేసినాం. కూరగాయలు కూడా మంచి దిగుబడి వచ్చింది.
ఇప్పుడు భవిష్యత్తులో పామాయిల్ ఏమో దాదాపు 30 ఏండ్లు ఉండే పంట కదా, ఇవి కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు కాబట్టి ఇవి 15-20 ఏండ్లు ఇవి ఉంటాయి. మరి ఫ్యూచర్ లో ఇది ఎత్తు అయితే దాన్ని నీడబడి ఇవి దిగుబడి తగ్గదా? అయితే ఈ గ్యాప్ తీసేసి పామాయిల్ లో మంచిగా లాభం అనిపిస్తేనేమో పామాయిల్ ఉంచుకుంటాం మేడం. పామాయిల్ మనకు లాభం అనిపించకపోతే పామాయిల్ తీసేసి ఈ మొక్కలు పనికొస్తాయి అనే ఉద్దేశంతోనే పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది. ఫ్యూచర్ లో వాటి దిగుబడిని బట్టి అవి ఉంచాలా తీయాలా అనే డెసిషన్. అవును మేడం. మంచి లాభం అనిపిస్తే పామాయిల్ ఉంచుకుంటాం, ఇవి తీసేస్తారు. లేదు అది దిగుబడి తగ్గి మనకు లాభం అనిపించకపోతే పండ్ల మొక్కల్ని మంచిగా చేసుకుంటాం. ఆ ఉద్దేశంతోనే అంతర పంటగా ఈ పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది. అంటే ఈ పామాయిల్ కూడా 10 ఏండ్ల మొక్క కూడా కొద్దిగా చిన్ననే ఉంటది, మరి 20 ఏండ్ల మొక్క అయితే పైకి పోతుంది కదా. అవును, అది పైకి రావాలంటే 10 ఏండ్లు పడుతుంది, 15 ఏండ్లు పడుతుంది. ఆ లోపు మనకు తెలిసిపోతుంది. ఇది పంట తీసుకోవచ్చు, 4-5 పంటలు, ఇది 10 ఏండ్ల వరకు ఈ పంటలు తీసుకోవచ్చు. నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకుంటున్నారు? డ్రిప్ ఏనా? ఇది డ్రిప్ వేసుకుంటాం మేడం. వారానికి ఒక తడి డ్రిప్ ద్వారానే వేసేస్తాం. వారానికి ఒక తడేనా? వారానికి ఒక తడి. పామాయిల్ కి మరి రోజు ఇడవాలి కానీ నాకు కొద్దిగా వాటర్ ఇబ్బంది ఉన్నది, అందువల్ల కొద్దిగా వారానికి ఒక తడి ఇస్తున్నాం. వారానికి ఒక తడి ఇస్తున్నారా? ఈ 2 ఎకరాలకు వాటర్ సరిపోవట్లేదు. ఒక 20 గుంటలు ఒక వారం, ఒక 20 గుంటలు అట్లా ఆ తడి కంప్లీట్ అయ్యేసరికి వారం పడుతుంది. అంటే ముందు మీరు పామాయిల్ పెట్టుకుంటప్పుడు ఆలోచించలేదు? ఎందుకంటే ఇది నీళ్లు బాగా తీసుకునే పంట కదా, ఎందుకు చెప్పలేదా మీ? అప్పుడు వాటర్ ఇది ఉండే మేడం, ఇప్పుడు వెదర్ ఇదై గ్రౌండ్ లెవెల్ తగ్గి బోర్ కొద్దిగా ఎండిపోయింది. అంటే మీరు మొక్కలు పెట్టుకున్నప్పుడు నీళ్ళ సదుపాయం మంచిగా ఉందని పెట్టుకున్నారు, తర్వాత కాలంలో ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా మంది రైతులు ఇదే పని చేస్తున్నారు, నీళ్లు ఉన్నాయి అనుకొని పామాయిల్ పెట్టుకుంటున్నారు కదా. కానీ తర్వాత నీళ్లు లేకుంటే ఈ చెట్ల పరిస్థితి నష్టమే మేడం రైతుకు. కానీ మీలాగా ఆలోచించాలి వాళ్ళు కూడా. ఇప్పుడు చిన్న చిన్న మొక్కల పక్కన నిమ్మ, జామ, మామిడి ఇట్లా వేసుకుంటే అది పోయినా ఇది ఉంటది, ఒకవేళ అది బాగుంటే ఇది తీసేయచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ అంతర పంటగా ఇవి వేసినాం మేడం. అంటే ఎవరైనా ఆలోచన ఇచ్చిరా లేకపోతే మీరే అట్లా? నాకే ఆలోచన వచ్చింది మేడం. వాటర్ షార్టేజ్ అయ్యి రేపు పామాయిల్ 4-5 ఏళ్ళు అయినాక రాలేదనుకో, అప్పుడు మనం నష్టపోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఉంటే తీసేద్దాం, అది పామాయిల్ లో మంచిది లాభం అనిపిస్తే ఉంచుదాం, లేదనుకుంటే తీసేద్దాం అనే ఉద్దేశంతో ఇవి వేసుకున్నాం. వీటికి అంటే ఎరువులు గానీ ఇప్పుడు ఏమైనా పెస్ట్ ఏమైనా ఏం రాలేదు మేడం. ఆ జామకు మాత్రం ఇదైతే నీమ్ ఆయిల్ అది తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు. ఎరువులు మన కాంపోస్ట్, మాకు ఆవులు ఉన్నాయి మేడం, నాటు ఆవులు ఉన్నాయి, వాటి పేడ తీసుకొచ్చి, ఆవుల బర్ల పేడ తీసుకొచ్చి వేస్తాం. ఇప్పుడు ఈ నిమ్మ ఏ రకం తెచ్చుకున్నారు? మామిడి ఏ రకం తెచ్చారు? జామ ఏ రకం? మామిడి బంగనపల్లి మేడం. ఇది మొత్తం బంగనపల్లి మొత్తం బంగనపల్లి మేడం. అదేమో జామనేమో తైవాన్ జామ. ఈ మార్కెట్ ఎట్లా మరి? ఇప్పుడు కూరగాయలు పండుతున్నాయి, బంతి పూలు గిన వంతున్నాయి కదా, ఈ పల్లికాయ గిన ఎక్కడికి తీసుకోవచ్చు? అంతా ఇక్కడే రోడ్డు మీద పెట్టుకుని నేనే ఇక్కడే అమ్ముకుంటా మేడం. మార్కెట్ పక్కనే ఉంది కదా, ఇక్కడే రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటా మేడం. మార్కెట్ కి ఏమి ఇబ్బంది లేదు. ఒక జనగాం టు సూర్యాపేట రోడ్ కదా? జనగాం టు సూర్యాపేట హైవే ఇక్కడ పెట్టుకుని పూలు గానీ పల్లికాయ గానీ మేమంతా రోడ్డు మీదనే పెట్టుకుని ఇక్కడే అమ్మేసుకుంటాం. మార్కెటింగ్ అంత ఇబ్బంది ఏం లేదు. పొలంలో బండినే డైరెక్ట్ అమ్ముకోవడం అంటే. ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు జనగాం మార్కెట్ తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తాం. అది కూడా మీకు దాదాపు 15-16 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు జనగాం. ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు జనగాం తీసుకుపోయి మార్కెట్ లో వేసేస్తాం. ఎట్లా అనిపించింది 2 ఏళ్ళకెళ్ళి ఈ పామాయిల్? మంచిగా ఉంది మేడం. అంటే పామాయిల్ నమ్ముకున్నాం, ఖాళీ మధ్య ప్లేస్లలో ఈ అంతర పంటలు వేయడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ మేడం. సాటిస్ఫై అయింది. ఈ బంతి పూలు పెట్టడం, పల్లికాయ వేయడం, ఈ కూరగాయలతోనే నాకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పొలం దున్నిచ్చేటప్పుడే మొత్తం ఎరువులు వేసుకొని కలియ దున్నిచ్చిరా పెట్టుకుంటప్పుడు? అవును మేడం, ఒకసారి దున్నేస్తాం మేడం. దున్నేసి ఎరువులు వేసినాక మళ్ళీ ఇంకొకసారి దున్నేస్తాం, రోటోవేటర్ వేస్తాం. ఆ ఉద్దేశంతోనే మనం అటు ఇటు ఆ 7 ఫీట్ల గ్యాప్ వదిలేసి చెట్లు నాటుకున్నాం. అవును, ఇక్కడ చిన్న ట్రాక్టర్ తిరగవచ్చు, మంచిగా ట్రాక్టర్ తిరుగుతుంది అనే ఉద్దేశంతో దీన్ని 7 ఫీట్లు గ్యాప్ ఇచ్చేసి నాటుకున్నాం మేడం. ఇప్పుడు ఒక బంతి ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు ఇవి దున్నేసేయాలి. ఇప్పుడు వేయడానికి దుక్కి రెడీ చేసి పెట్టినాం. ఇది పల్లికా కూరగాయల? పల్లికాయ. ఇది పల్లికి మేడం. పల్లికాయ. అక్కడ ఖాళీ ఉన్నదేమో కూరగాయలు వేద్దామని చెప్పి. ఇది మీ నేల మొత్తం ఎర్ర నేల లాగానే కనిపిస్తుంది కదా? అవును, పల్లికి అనుకూలం ఉండొచ్చు. అవును మేడం. ఎర్ర దుబ్బ మంచిగా పల్లికాయ బాగా వస్తుంది మేడం. ఇప్పుడు పల్లీలు వేసినప్పుడు దానికి ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు దాని వీటికి అటాక్ ఏమైనా కాదా? లేదు, అట్లాంటి ఇబ్బంది ఏం రాలేదు మేడం ఇంతవరకు. ఏం రాలేదు. ఇప్పుడు 2 సార్లు వేసిరా పల్లి? లాస్ట్ టైం అంతకు ముందు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఇది పెట్టి. 2 సార్లు ఇప్పుడు వేస్తే 3వ సారి అవుతుంది. 3వ పంట. బంతి కూడా అంతే. బంతి కూడా అంతే.
బంతి పల్లి కూరగాయలు అన్ని మూడోసారి ఇప్పుడు అంతా ఇవన్నీ 3 నెలల దగ్గర పంటలు, షార్ట్ టైం పంటలు. ఇది 4 నెలల్లో అయిపోతుంది. పల్లి బంతి కూడా అంతే 3-4 నెలల్లో అయిపోతుంది. ఇప్పుడు మొక్కలన్నీ కూడా కడియం నర్సరీ నుంచే తెప్పించారు కదా. అంటే ఈ నిమ్మ మొక్కలు ఏ ఏజ్ తెప్పించారు, మామిడి ఏ ఏజ్, జామ ఏ ఏజ్ తెప్పించారు? నిమ్మ మొక్కలు చిన్నవి తీసి 6 నెలల మొక్కలు ఇవి వచ్చినాయి మేడం. మామిడి వచ్చేసి 1 ఇయర్ మొక్కలు వచ్చినాయి. జామ కూడా 6 నెలల మొక్కలే వచ్చినాయి మేడం. వీటి దిగుబడి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు జామ ఏమో దిగుబడి స్టార్ట్ అయింది కదా, మామిడి నిమ్మ ఎప్పుడు స్టార్ట్? 2 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది అన్నారు మేడం. ఇప్పుడు ఆల్రెడీ 1.5 సంవత్సరం అయింది. ఇంకొక 5-6 నెలలకు ఈ వీటి దిగుబడి కూడా మనకు చేతికి వచ్చేస్తుంది. రాము గారు, ఈ పామాయిల్ మొక్కలన్నీ కూడా ఆయిల్ ఫామ్ మిషన్ కిందనే ఇచ్చిరా? అవును మేడం, ఆయిల్ ఫామ్. ఎంత వయసు మొక్క ఇచ్చారు అప్పుడు మీకు? 1 ఇయర్ మొక్కలు ఇచ్చారు మేడం. 1 ఇయర్ మొక్కలు ఇచ్చారు. అంటే మీరు పెట్టినప్పుడు అయితే నీళ్ళ సౌలత్ మంచిగా ఉంది. అప్పుడు బోర్ బాగానే ఉండే, వాటర్ బాగానే ఉండే. తర్వాత ఇబ్బంది అయ్యి ఈ ఆకులన్నీ కూడా ఎండిపోతున్నాయి. నీళ్ళ షార్టేజ్ అయ్యి బోర్ కొద్దిగా వాటర్ గ్రౌండ్ లెవెల్ తగ్గింది, నీళ్లు తగ్గి కింద కొమ్మలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. మీరు పామాయిల్ పెట్టుకుందాం అనేటప్పుడు ఏం ఆలోచన చేసి పామాయిల్ పెట్టుకున్నారు మీ పొలంలో? పామాయిల్ ఇప్పుడు జనరల్ గా ఆయిల్ ఫామ్ మిషన్ కింద పామాయిల్ ఇస్తుంది, కానీ రైతులు పెట్టుకోవాలా పెట్టుకోవద్దు అనేది రైతుల నిర్ణయమే కదా. అంటే మీరు కూడా ఒక ఆలోచన ఉంటది కదా, దిగుబడి బాగుంటది, మంచి దిగుబడి వస్తుంది, రేటు బాగున్నది, మొక్కలు కూడా గవర్నమెంట్ మనకు సబ్సిడీ మీద ఇస్తుంది అనే ఉద్దేశంతో, మంచి దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం మేడం. మొక్కలు తెచ్చి పెట్టుకున్నారు, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్లు తగ్గుతాయి అనేది. అవును, నీళ్లు తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గి నీళ్లు షార్టేజ్ అయ్యి తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మంది మీలాగానే రైతులు, చిన్న సన్నకారు రైతులు, పెద్ద రైతులు కావచ్చు, పామాయిల్ అనేది పెట్టుకున్నారు. 10 ఎకరాల పెట్టుకున్నారు, 2 ఎకరాల, 3 ఎకరాలు, 4 ఎకరాల కూడా పెట్టుకున్నారు. మీరు పామాయిల్ పెట్టుకున్న రైతులకు ఇచ్చే సూచన ఏంది? ఒకటే, పామాయిల్ నమ్ముకొని ఈ 4-5 సంవత్సరాలు వెయిట్ చేసి ఇది చేసే బదులు మేడం, ఈ మన వెదర్కు పామాయిల్ షూట్ అవుతుందో కాదో, వాటర్ బాగా కావాలి, దిగుబడి వస్తుందో రాదో, రైతు నష్టపోకుండా ఉండాలంటే నేను చెప్పేది ఏంటంటే మేడం, అంతర పంటగా మామిడి, నిమ్మ, జామ అంతర పంటగా పండ్ల మొక్కలు ఏదైనా పెట్టుకుంటే రైతుకు ఈ పామాయిల్ రాకపోయినా కూడా వీటి ద్వారా దిగుబడి వచ్చి లాభం అవుతుంది, రైతు నష్టపోకుండా ఉంటాడు అనే ఉద్దేశం నేను చెప్తున్నా రైతులకు నా ద్వారా. అదే విన్నపం. ఎందుకంటే మీలాగానే పెట్టుకున్నప్పుడు నీళ్లు మంచిగుండి తర్వాత కాలంలో నీళ్లు తగ్గితే రైతు నష్టపోవాల్సి వస్తుంది. ఇట్లా పంటలు నిమ్మ, దానిమ్మ, లేకపోతే ఇతర పంటలు ఏవైనా పండ్ల మొక్కలు, మామిడి గాని జామ గాని ఏవైనా పండ్ల మొక్కలు పెట్టుకుంటే వాటి నుంచి ఆదాయం వస్తుంది. ఇది మంచిగుంటే ఇది ఉంచుకోవచ్చు, అది మంచిగుంటే అది ఉంచుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే. కానీ మీరు చేస్తున్న పని అయితే చాలా మంచి, మీ ఆలోచన చాలా బాగుంది. అంటే ముందు జాగ్రత్తగా ఆలోచించినట్టు అనుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ రాము గారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.